సీతాఫలాలు అయితే మంచిగా బద్దలైపోయి పండిపోయి ఉన్నాయి. చుట్టూరా కొండ ఉంటుంది, మధ్యలో ఈ పొలాలు అయితే ఉంటాయి. క్యానల్ ఇది ఒకటి వేసేది చూడండి చెట్టు తల్లికి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చి మా మాయ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాము. ఈరోజు ఉదయాన్నే బయలుదేరి ఆ పొలం దగ్గరికి వెళ్ళేసి వరి ఆకు అయితే ఉంది, వరి నారు అంటారు కదా, సో అదైతే ఉందన్నమాట. కొంత గత 2 రోజుల నుంచి అయితే తీస్తున్నారు. నిన్న సగం తీశారు, ఇంకా కొద్దిగా ఉందన్నమాట. అది కూడా ఈరోజు తీసి ఇంకా మధ్యాహ్నం చేసి, ఇంకా సీతాఫలాలు అయితే ఈ సీజన్లో మాకు మంచిగా అవుతున్నాయన్నమాట. ఈ ప్రతి మంగళవారం తీసి బుధవారం తీసుకెళ్ళేసి సంతలో అయితే అమ్ముతారు. ఈరోజు అయితే ఆకు తీసిన తర్వాత ఈ సీతాఫలాలు అయితే తీసుకుందాము. ఎన్ని తీసుకుంటాం ఏంటనేది మీకు అయితే చూపిస్తాను. ఈ సీజన్లో సీతాఫలాల పళ్ళు కూడా చాలా మంచిగా పండుతుంటాయి. సో దాంతోపాటుగానే పండుంటే మీకు అవన్నీ కూడా చూపిస్తాము. ఈ మీలో ఎంతమంది సీతాఫలాలు తినున్నారనేది కూడా కామెంట్ చేయండి. వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆ వరాకు తీసేది, తర్వాత ముంచి మనం సీతాఫలాలు తీసుకునేది, ఇదంతా కూడా మీకు అయితే చూపిస్తాను. పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడే మాకు వంట అయితే అవుతుంది భోజనాలకి, మధ్యాహ్నానికి అనమాట. చూడండి ఇక్కడ నిర్మలే ముంచి వంట అయితే చేస్తుంది. ఏటైతే తెస్తున్నారు? బియ్యమా? ఇది బియ్యం అయితే తెస్తుంది. ఇక్కడే ముంచి కొమ్ములు అయితే కట్ చేసి పెట్టారు. ఇది ఈ రోజుకున్నా రేపటికా? ఈ రోజుకి. ఇది చూడండి, కొమ్ములు అయితే ఇలా కట్ చేసి పెట్టుతున్నారు. తర్వాత కూర అయితే తయారు చేస్తారు. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్న ఇంకా వర్షపు చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ పొలంలో చూస్తుండొచ్చు, పడుతున్నాయి లైట్గా అనమాట. ఇంకా చూడాలి, ఇంకా తర్వాత ఇంకా పెద్దది అవుతుందేమో. నిన్న మొన్న కూడా లేదు, కొద్ది గంటలు అయితే కాసాయి. మరి ఈ రోజుకి ఇంకా ఉదయాన్నే ఇంకా చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ పొలం గట్ట అంతా కూడా సీమలు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను. కర్ర సీమలు అంటారు కదా, ఆ కర్ర సీమలు అనమాట. చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇవి కుడితే మామూలుగా మంట అయితే ఉండదు కదా, ఇదంతా కూడా తిరుగుతున్నాయి. ఇవి ఒక్కొక్క దగ్గర అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇవి కుట్టే అంటే మాత్రం మామూలుగా ఉండదు, చాలా ఎక్కువగా మంట అయితే ఉంటుంది. ఇది చూస్తున్నారు, ఇక్కడ నుంచి అయితే చాలా ఎక్కువ తిరుగుతున్నాయి. ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియదు కానీ మనుషులు నడిచే దారి నుంచే ఈ సీమలంతా కూడా తిరుగుతూ ఉంటాయి. ఇవి చూడండి ఇలా ఉన్నాయి, ఇలా వెళ్తున్నాయి ఇటు. ఇదిగా అక్కడ మా మాయ అయితే ఉదయాన్నే వచ్చిన వరాకు అయితే తీస్తున్నాడు, వరినారు. అదండి, అక్కడికి వెళ్దాము. భోజనం అయిన తర్వాత నుంచి సీతాఫలాలు అయితే కొయ్యాలి. అక్కడ మధ్య వెళ్ళిపోయిన తీస్తున్నాడు. ఇక్కడ సగానికి సగం అయితే నిన్న మొన్న ఇదంతా కూడా తీసాము. ఆకు చూడండి, ఇది అదే మంచి మొన్న తీసింది. అక్కడి నుంచి అటు, ఇక్కడ నుంచి ఇటే నుంచి నిన్న తీసారు అనుకుంటుంది మా వాళ్ళు. నిన్నైతే నేను రాలేదు, మన ఏటీసీలో మంచి 2 వీడియోస్ ఒకరోజు చేసాము, అందుకని చెప్పేసి నేను నిన్న రాలేదు. నిర్మల వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇదైతే తీసారు. ఇక్కడ ఇంకెవరైనా వచ్చలేదు నాకు తెలియదు, కానీ మొన్న అయితే మేము 4 తీసాం. నేను, నిర్మల, మా మాయ, మా అత్త. ఇది మా మాయ నుంచి ఇక్కడ తీస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా వెళ్దాం, వెళ్ళి ఆకు అయితే తీసేద్దాం. ఇక్కడ చూడండి, ఇది చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఉదయాన్నే కదా, మామూలుగా లేదు. ఇక తీసి ఇలా నారలు అయితే ఉన్నాయి, నారలతో మంచి కడుతున్నారు. ఇవి చూడండి, ఇవి అడ్డతాళ్ళు ఉంటాయి కదా, అడ్డతాళ్ళతోటి ఇలా కడుతున్నారు. ఇవి ప్రతిదీ కూడా చూడండి, ఇలా అయితే కడుతున్నారు. మా భాషలో అయితే వీటిని గొసాన్స్ అంటాము, తెలుగులో అయితే ఆకు కట్టలు కదా, ఆకు కట్టలు అనేసి అంటారు అన్నమాట. ఇది నిర్మల కూడా వస్తుంది. ఇప్పుడైతే ఫాస్ట్గా తీసేద్దాం, తీసేస్తే అయిపోద్ది ఉదయాన్నే. ఇదంతా కూడా ఉంది, కొద్దిగా చిన్నది అయిపోతే పర్లేదు. ఇంకా మా అత్త కూడా వస్తారు ఇంకా వంట అయిపోయిన తర్వాత. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మా మాయ నుంచి వరినార అయితే ఇలా లాగుతున్నాడు. నేను కొంత అయితే తీసుకున్నాను. తీసిన తర్వాత ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని కిందన మట్టి ఏదైనా ఉంటే మనము నాట్లు వేసేటప్పుడు రాదనమాట, అందుకని చెప్పేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తీసిన తర్వాత చిన్నగా ఈ తాళ్ళు అయితే తీసుకొచ్చినారు మా మాయ వాళ్ళు. వీటితో అయితే ఇలా కడుపుతున్నాము. గట్టి కట్టాలి, మనం ఆకు బయటికి తీసేటప్పుడు పొలం నుండి ఊడిపోతుంటాయి అన్నమాట ఈ కట్టలన్నీ కూడా. ఇదన్నమాట, ఇది ఈ విధంగా అయితే తీస్తున్నాము. చుట్టూరా కొండలేమని చూడండి, మొత్తం ఇంకా కారు చీకటి వచ్చి కమ్మినట్టుగా ఎలాగైతే తయారైపోయాయో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వెనకాల చూస్తున్నారు కదా, ఉదయం పూట అయితే కొండలు ఈ విధంగా అయితే ఉన్నాయి. మొత్తం అంతా కూడా చూపిస్తాను రౌండ్గా. చూడండి, ఈ కారు చీకట్లాగా మబ్బు అయితే కమ్మేసింది. ఇందకటి వరకు అయితే చినుకులు అయితే పడ్డాయి, మళ్ళీ తర్వాత చూడాలి ఏ విధంగా ఉంటుంది అనేది. ఇంకా అలానే నడుస్తుంది.
ఇక్కడ ఏమంచి పాక అయితే ఉంది. మేము ఇక్కడ పొలానికి వస్తుండడానికి వెనకాల చూస్తున్నారు కదా, ఉదయం పూట కొండలు అయితే ఈ విధంగా మంచిగా చక్కగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది చుట్టూరా కొండ ఉంటుంది, మధ్యలో ఈ పొలాలు అయితే ఉంటాయి. ఇది మీకు స్టార్టింగ్ చూపించాను కదా, ఇదనమాట. ఇక్కడ నుంచి చూడండి వెనకాల కొండలన్నీ కూడా చాలా మంచిగా కనిపిస్తుంటాయి. ఇటే కొద్దిగా దారి అయినప్పటికీ ఇటుకొచ్చి కూడాను కొండలు ఉన్నాయన్నమాట. ఇది ఈ కిందన మా ఊరు అయితే ఉంటుంది. మీకు సెల్ టవర్ అయితే చూపిస్తాను చూడండి. ఇది ఈ సెల్ టవర్ కిందనే ఇక్కడ కొన్ని కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఊరైతే ఉంది. అది చాలా దూరమే. ఇది ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఇప్పుడు తీసేద్దాం, వరి నారంతా కూడాను. ఇది తీసిన తర్వాత చెప్పాను కదా, మధ్యాహ్నం కల్లా మంచి సీతాఫలాలు అయితే కోయాలి. వరి నారు కూడాను మంచిగా ఎదిగింది చూడండి, చాలా బాగుంది. ఇది ఇలా అవుతుంది. మా మాయ వచ్చి ఇక్కడైతే తీస్తున్నాడు. కొద్దిగా ఉంది, ఇది కూడా అయిపోద్దమ్మా ఉదయానికల్లా అయిపోద్ది అంటున్నారు. నిన్నెంతమంది తీసారు రాకు? ముగ్గురు. నువ్వు, అత్త, నిర్మల. ఎవరు రాలేదా? అది నిన్న అక్కడి నుంచి పట్టింది అసమానంగా ఉండింది, అలా అదంతా కూడా తీసారు. ఇదనమాట, ముగ్గురే తీసారు. ఒక ఇద్దరు వచ్చి ఉంటే అయిపోవాల్సింది కదమ్మా. ఇదంతా కూడా తీసేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, వరి నార అయితే మొత్తం తీస్తాము. చివరిగా మంచి కొద్దిగా ఉంది. మా అత్తగారిన తరఫు నుంచి మా నిర్మల అయితే తీస్తున్నారు. అది అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి భోజనం చేయాలి. ఇప్పుడు టైం వచ్చి ఇంకా 9:15 అయితే అవుతుంది. మేము ఇంకా భోజనం అయితే చేయలేదు. మా తోటల్లుడు అనమాట, మొత్తానికి లాస్ట్లో వచ్చాడు. మొత్తం ఆగొట్టాము, వెళ్ళిపోతున్నాం. నా చెప్పులు ఏముంచి అక్కడ ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఉదయం ఏముంచి స్టార్టింగ్లో కొద్దిగా చినుకులు అయితే పడ్డాయి. తర్వాత మళ్ళీ చినుకులు ఏం లేవు, బాగానే ఉంది అంతా కూడాను. వీలవుతే రేపటికి కొన్ని పొలాలు అయితే దున్నిన తర్వాత ఇంకా వరి నాట్లు అయితే వేస్తామనేసి అంటున్నారు మా మాయ. ఈ పొలాలన్నీ కూడా ఇంకా దమ్ము అయితే చేస్తుంది చూడండి. ఆ పైన కూడా కొన్ని ఉన్నాయి. ఈ కిందన పొలాలు మీరు చూసి ఇవంతా కూడాను ఇదనమాట, ఆ కింద వరకు ఉన్నాయి. ఈ పొలాలన్నీ కూడా ఇంకా వరి నాట్లు వేయాలి. కిందన కొన్ని ఒక చిన్న చిన్నవి ఉన్నాయి, అవి మనము గట్లు చెక్కాం కదా, ఆ పొలాలు అన్నమాట. అవి అయితే వరి నాట్లు వేస్తారంట. ఒక 5-6 పొలాలు అయితే దున్నుతాను అని అన్నారు. ఎవరు కూడా రావట్లేదంటే ఎవరి పనులు వాళ్ళే చేస్తున్నారు, బిజీగా అనమాట. ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి పని ఉండిపోతుంది, ఎవరి పనులు వాళ్ళు ఇంకా బిజీగా ఉండిపోయి ఇంకా అలానే చేస్తున్నారు. సో ఇది ఇక్కడ కాలు చేతులు కడుక్కొని ఇంకా బ్రష్ కూడా చేయలేదు నేను. బ్రష్ చేసి ఇంకా అన్నం తినేసి ఇంకా ఈ పైన ఉన్నాయి కదా చెట్టు కాయలు, ఏం కాయలు చెప్పండి, ఇవన్నమాట. మంచి కాయలు అయితే ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడాను ఏరాలన్నమాట. చెట్లన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి పైన, ఆ చెట్లన్నీ కూడాను. ఇది ఇక్కడ కొన్ని పండిపోయిన ఉండే, మా తోట అల్లుడు వచ్చాడు, తినేసి వెళ్ళిపోయాడు. అల్లది ఒకటి పైన ఒకటి ఉంది, అక్కడ ఉన్నాయా? తర్వాత అన్నం తిందాం, నాకు చూపిద్దాము. ఇది నిర్మల కూడా వస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఇంకా బ్రష్ చేసి ఇంకా అన్నం అయితే తినేద్దాం. తినేసిన తర్వాత ఈ సీతాఫలాలు అయితే ఏరేద్దాము. అవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇది ఇక్కడ వంటలన్నీ కూడా చేస్తారు. ఇక్కడ మంచి మరుగుచారు అయితే చేస్తుంది. ఇది మరుగుచారు ఇలా వచ్చింది చూడండి. ఇదేమంచి వాటర్ తాగడానికి వెయిట్ చేస్తున్నారు. ఇది హాయ్ సార్, బాగున్నారా? ఇది మా మాయ గారు. మా మాయ ముంచి నాకు ఆట పట్టించడం, నేనే ముంచి మా మాయకు ఆట పట్టించడం, అలాగైతే జరుగుతుంది. ఇదిగో చిటితల్లి ముంచి ఇక్కడ పడుకుంది, ఇక్కడ ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నం అయితే తింటున్నాము. ఇది వచ్చి చూపించాం కదా ఉదయము, పనస పిక్కలన తర్వాతనేమంచి వెదురు కొమ్ముల కూర అనమాట. మీకు వీడియో కూడా చేసి పెట్టాము మొన్న. సో అదే అనమాట ఈరోజు కూడా మాకు బాగుంటుంది. ఫ్రెండ్స్, అన్నం అయితే తినేసాము. అన్నం తినేసాక ఇంకా మా మాయేమని సావులు తీసుకొని ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోయాడు. తినిపించి తీసుకొస్తాననేసి. మా అత్తయ్య మంచి కిందకి వెళ్ళిందిన ఈ సీతాఫలాలు అయితే తీసుకుంటుంది. చిటితల్లి మంచి ఇక్కడ పడుకుంది. చిటితల్లికి ఇంకా గంట అవుతుంది. లైట్గా జ్వరం అయితే స్టార్ట్ అయింది. ఒళ్ళు మొత్తం కొద్దిగా లైట్గా కాలుతుంది అనమాట. ఇది చిటితల్లికి కూడా ఇంకా అలా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే మా అత్తగారికి వస్తున్నారు కదా సీతాఫలాలు, అక్కడికి అయితే వెళ్దాం. ఈ కిందన ఆ చెట్ల దగ్గర. ఇది ఇక్కడ ఏమంచి మావాడు అన్నం అయితే తింటున్నాడు, తినరా. ఇది ఇక్కడైతే మా అత్తగారు అయితే కొన్ని సీతాఫలాలు అయితే కోస్తారు. ఇక్కడ చూడండి, పట్టుకొసిల్లు లేవంట, మంచిగా పక్వానికి వచ్చినాయి ఇవి. ఈ టబ్బు వచ్చి ఒక టబ్బు మీకు బయట రోడ్ల మీద అయితే అమ్ముతుంటారు. మనకు కాశీపట్నం నుంచి పట్టింది మనకు దమ్ముకిటు.
సో ఈ ప్రాంతంలో అయితే ఈ టబ్బు 2000కి ఇలాగా అమ్ముతున్నారనమాట వాళ్ళు. మా దగ్గరికి వాళ్ళు కొనడానికి 400, 300కి అయితే కొంటున్నారు. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే బుధవారం పూట సంతకు వచ్చి మీరు తీసుకోవచ్చు. ఉదయం నుంచి ఒక 10 గంటలు 11 వరకు అయితే ఉంటాయి, తీసుకొచ్చి అమ్ముతుంటారు. మీరు బయట తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్తుంటారు. ఈ సీతాఫలాలు అయితే కేటు బట్ట అమ్ముతుంటారు అనమాట. కేటు వచ్చి 2000 అయితే చెప్పారు. మేము ఆ రోజు నిలబడ్డాం, నేను నిర్మల వేసుకుంటా వెళ్తుండే. అది చాలా ఎక్కువ రేట్లు అయితే ఉంటాయి. ఇక్కడైతే చిన్న చిన్నగా చీమలు కూడా తిరుగుతున్నాయి. చూసేది కర్ర చీమ అయితే పరిగెడుతుంది. ఎడ్డుగుండి కమించి కొయ్యదా బి ఆ కింద చెట్లు కూడా ఉన్నాయంటే ఇంకా కోయలేదని అంటున్నారు. చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి కిందన. ఇవన్నీ కూడా కొట్టించడం మా మాయ. ఇలా ఉంటే మాత్రం మనకు కోయడానికి కానీ దేనికి అవ్వవు. ఇది ఎక్కడదో కొమ్మ విరిగిపోయింది చూడండి, ఈ సీతాఫలం కొమ్మ. ఫ్రెండ్స్, ఈ చెట్టు దగ్గర అయితే కొన్ని కాయలు అయితే ఉన్నాయి, అవి కూడా తీసుకుందాము. ఇక్కడ చూడండి, ఇదిగో ఈ కాయలు అయితే ఇలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా తీసేసుకుందాము. ఇది కాయ చూడండి ఎలాగుందో, మంచి కాయలు ఇవన్నీ కూడాను. ఇది ఇక్కడ కూడా ఉంది. కెమెరామెన్ ఉంటే బాగుండు. నిర్మలే మంచి పాపకు పట్టుకుంది బాగాలేదనేసి. సో నేనే సెల్ఫ్గా వీడియో తీసుకొని వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా పైన కూడా ఉన్నాయి చూడండి. మా అత్తగారు అయితే అక్కడ తీసుకుంటారు. అక్కడికి వెళ్దాం పదండి. ఇక్కడికి తర్వాత ఎగుతారంట. ఆ పైకి వెళ్దాము, గుడిసెంది కదా మనకు, అక్కడికి వెళ్దాము. అక్కడ ఉన్నాయి, అవి తీసుకుందాం అని అంటున్నారు. అక్కడికి అయితే వెళ్దాం రండి. పదండి పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కాయలు అయితే తీసుకుందాము. అక్కడైతే కొన్ని మంచిగా పండిపోయి ఉన్నాయి ఆ 2 చెట్ల దగ్గర. సో ఆ కాయలు అన్నీ కూడా తీసుకుందాం, పళ్ళు కూడా తీసుకుందాము వెళ్ళి. ఫ్రెండ్స్, గుడిసె దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడైతే మంచిగా ఉన్నాయి చూడండి కాయలన్నీ కూడా. ఇవన్నీ కూడా తీసుకుందాం ఇలాగా. ఇంకా పైకి ఉన్నాయి, పైకి ఎక్కి కూడా కొన్ని తీసుకుందాము. ఇవి ఉంటే ఇంకా వచ్చే వారం కల్లా ఇంకా మొత్తం అని కూడా చెట్టు మీద పండిపోయి ఇంకా పక్షులు తినేస్తుంటాయి. తర్వాత మంచి రాత్రిపూట గబ్బిలలో వచ్చి తినేస్తుంటాయి, ఎలకలు తినేస్తుంటాయి అనమాట. మొత్తం అని కూడా పాడైపోతాయి. మీకు తర్వాత చెట్టు పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. చాలానే పక్షులు తినేసినవి, తర్వాత నుంచి గబ్బిలలు తినేసినవి కూడా ఉన్నాయి మీకు. ఈ చెట్టు దగ్గర అయితే మంచిగా పండిపోయి ఉన్నాయి. కొన్ని పళ్ళు కూడా మీకు చూపిస్తాను, ఆగండి. ఇవైతే తీసుకెళ్ళేసి ఇక్కడ పెట్టేద్దాం, తర్వాత తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సీతాఫలాలు అయితే మంచిగా బద్దలైపోయి పండిపోయి ఉన్నాయి. ఇవైతే తీసుకుందాము. చూడండి ఎలా ఉన్నాయి, ఇది చాలా మంచిగా పండిపోయి ఉన్నాయి. సీమలు కూడా తినేస్తున్నాయి అనమాట అక్కడ ఉండి. ఇక్కడైతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేసుకుందాము. జిరిజిరికాయ మన అక్కడ నుంచి కొద్దిగా పక్వానికి వచ్చినవన్నీ కూడా తీసేసుకోమంటున్నారు మా అత్తగారు. ఇది ఈ సన్స్ అయితే ఇచ్చారు మా అత్తగారు, తీసుకున్నవన్నీ కూడా ఇక్కడ పెట్టండి అనేసి. ఇది ఫ్రెండ్స్ ఇలాగైతే ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకుందాము. అల్ల కూడా ఒక పండు అయితే ఉంది పైన. ఎటు పండిపోయిందా? అవునరా, భలే ఉంది. ఇక శివారిని ఒకటి పండిపోయింది, ఇలా తీసుకొని. ఒకసారి కొమ్మలు కూడా విరిగిపోతుంటాయి చూడండి. పక్షులు ఎలా తినేసినాయి. ఇది మనకు దేనికి పనికిరాదు. ఇక్కడ ఒకటి పెద్దది పండిపోయింది, మీకు తీసి చూపిస్తున్నానండి. ఇక చూడండి, ఇది ఒకటి, ఇక్కడ ఒకటి. పోయినవరని తీసుకోలేదక్క. ఇవన్నీ కూడా పండిపోయిన సీతాఫలాలు చూడండి. నేను తీసినవన్నీ కూడా నిర్మల్కి ఇస్తున్నాను. ఇది ఒకటి. ఫ్రెండ్స్, ఇక్కడ సీతాఫలం అయితే మంచిగా పండిపోయింది చూడండి. ఇదిగో పెద్దదే ఇది. ఇదైతే తీసుకొని తిందాము. దీని కిందనేమో ఇంకోటి ఉండింది, పక్షులు అయితే తినేసేది, పడిపోయింది. ఇక్కడ కూడా చూడండి ఎలా పండిపోయింది. అది ఇక్కడ ఉంది చూడండి. ఇదిగో మొత్తం కూడా ఇంకా లోపల ఉన్నది మొత్తం తినేసి పైన పొట్టు అయితే విడిచిపెట్టేసి, ఇది ఇక్కడ కూడా నల్లగుంది చూడండి. ఇది ఇలా తినేస్తున్నాయి. ఇది చాలానే పండిపోయిన పళ్ళు అయితే ఉన్నాయి. ఇదైతే కొద్దిగా గట్టిగానే ఉంది. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఒకసారి చూద్దాం అవండి పండిపోయింది ఎలాగుందో. ఇదైతే కాయ, ఇది ఇక్కడ ఉంది పండింది చూడండి. ఇదిగో ఇదైతే ఒకటి తిందాం, తినేసిన తర్వాత కోసేద్దాం. నేనైతే మా ఇంటి పైన ఎక్కిస్తున్నాను, గుడిసె పైన అనమాట. చూడండి భలేగా ఉంది ఇది. చెట్టు పైన పండినవి తీయగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇలా తినేస్తున్నాను. ఈ సీజన్లో మేము పశువులు కాస్తుంటాం కదా,
అడవి తీసుకొచ్చినప్పుడు పండిపోయి ఉంటాయి, దగ్గర దగ్గర పొలాలు ఎక్కడైనా ఉంటే ఇలా తీసుకొని తింటామన్నమాట. ఒక చేతితో పట్టుకొని తీసి తింటున్నాను చూడండి. ఇట్లా ఇలా చెట్టు పైన పండిన సీతాఫలాలు మీరు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి. చాలా డిమాండ్ అయితే ఉంది మా ప్రాంతంలో. అయితే బయట అయితే డిమాండ్ ఉంది, కానీ మా దగ్గర కొనేవాళ్ళు మాత్రం చాలా తక్కువ కొంటున్నారు. వాళ్ళు అమ్మడానికి మాత్రం చాలా ఎక్కువ రేట్లో అమ్ముతున్నారు అనమాట. మా దగ్గర కేట్ వచ్చి ఎంత 300-400లో కొంటున్నారు. బయట తీసుకెళ్తేనేమొచ్చి వాళ్ళు 2000-3000 లాగా అమ్ముతున్నారు అనమాట. రీసెంట్గా నేనైతే ఇది చూశాను. మేము మొన్న ఎస్కోట వెళ్తుండి కాశీపట్నం అయితే ఆగాను. నేను ఆగిన తర్వాత అక్కడ మామిడి కాయలు అయితే ఉండే, అవి తీసుకుందామని సార్ నేను నిర్మల తీసుకుంటున్నప్పుడు ఏమొచ్చి మన తెలంగాణ నుంచి కొంతమంది అయితే వచ్చారు. వాళ్ళు వచ్చారని ఒక కేట అయితే అడిగారు, ఇది ఎంత అమ్మని అంటే 2000 అని అన్నారు. అదేంటి మా దగ్గర కొన్నదేమొచ్చి 300 కొంటున్నారు కదా, ఇంత రేట్కి అమ్ముతున్నారు వీళ్ళు, మరి దారుణం కదా అనుకున్నాను నేను. సో చాలా రేట్కి అయితే అమ్ముతుంటారు. మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే బుధవారం పూట కాశీపట్నం అలానే నుంచి దమ్కు, సోమవారం పూట మా అనంతగిరిలో చాలా తక్కువ తీసుకొస్తారు. సుంకరమేట తీసుకొస్తారు అనమాట ఆదివారం పూట. అరకు సంతల్లో తీసుకొస్తారు, శుక్రవారం అవుతుంటుంది. ఈ మార్కెట్లలో ఎప్పుడైనా వస్తే మీరు బుధవారం, ఆదివారం అలానే నుంచి శుక్రవారం ఈ 3 రోజులు మీరు వస్తే మార్కెట్లో ఉదయం వెళ్తే మీకు దొరుకుతాయి సీతాఫలాలు. చాలా మంచిగా అప్పుడే తీసుకొస్తారనమాట, తాజాగా ఇలా కోసుకొని. చాలా బాగుంటుంది. ఎవరైనా తీసుకోవాలంటే మార్కెట్లో తీసుకోండి. రేట్ ఎక్కువైనా పర్లేదు, మేము తీసుకుంటామంటే మాత్రము ఇలా బయట అమ్మే దగ్గర అయితే తీసుకోండి. 5 కాయలు వచ్చి ఎంత 200-300 అయితే చెప్తారు మీకు ఒక్కొక్క దగ్గర. చాలా ఎక్కువ రేట్లు అయితే అమ్ముతుంటారు. ఒక దగ్గర అయితే 150-100 రూపాయలకి ఇలా అమ్ముతుంటారు. మా లాంటి రైతులు లాంటి వాళ్ళు ఒకవేళ అమ్మాలనుకుంటే. మా దగ్గర కొనే సమయం వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ రేట్గా అమ్ముతుంటారు ఇవి. కొన్ని ప్రాంతాల్లో అయితే అప్పుడే అంటే వీడియోస్ ఇలా పెట్టినప్పుడు చాలామంది కామెంట్స్ అయితే పెడతారు, అదేంటి మా ప్రాంతంలో ఇంకా అవ్వలేదు, మీ ప్రాంతంలో ముందే స్టార్ట్ అయిపోయి ఏంటి అని అంటుంటారు అనమాట. ఏంటో కానీ మా ప్రాంతాల్లో అంటే ఆగస్టులో స్టార్ట్ అవుతాయంట. మాకు ఈ జూలై నెల స్టార్టింగ్లోనే ఇవి పళ్ళు కూడా వచ్చేస్తారు, అక్కడ నుంచి కాయలు కూడా తీసుకెళ్ళి అమ్ముతుంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే లేట్గా అవుతాయేమో, మా ప్రాంతాల్లో కొద్దిగా ముందుగానే అవుతాయి. మరి చౌదరి ఫ్రెండ్స్ మొత్తం అయితే తినేసాను. ఇప్పుడైతే కాయలు అయితే కోసిద్దాము. చూడండి, ఇదైతే మొత్తం పండిపోయి పాడైపోయింది. ఇది ఇక్కడ చూడండి నిర్మల ఎలా తింటుంది, అది పట్టుకొని తిన. వాళ్ళ అమ్మాయి మంచి అక్కడ తీసి ఇస్తుంది పండినవి కాయలు. నిర్మల మంచి వాటిని తింటుంది అనమాట. అది ఫ్రెండ్స్, ఈ చెట్టు కాయలు అయితే కోసాను. ఇక్కడ చూడండి గబ్బిలు ఎలా తినేసినాయో. గబ్బిలలో పక్షులు మరి కానీ ఇలా చేసి తినేసి ఇక్కడ ఎన్ని పళ్ళు పండిపోయి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తున్నానండి. చూడండి, పళ్ళు అయితే చాలా ఎక్కువగా పండిపోయింది. నేనైతే అనుకోలేదు ఇంత పళ్ళు పండిపోయి ఉంటాయి అనేసి. పక్కకి తీద్దామండి, ఇది ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. చూడండి, ఇవన్నీ కూడా పండిపోయినవి. ఇటు ఉన్నాయి. ఇంకా చెట్టు పైన పండిన పళ్ళు అయితే చాలా బాగుంటాయి. ఇదైతే ఒకటి వస్తుంది పక్కకి. చూడండి, చాలానే పళ్ళు అయితే పండిపోయినాయి ఇవి. అంతేనే ఉన్నాయి. ఇది ఇక్కడ నిర్మల వాళ్ళు కూడా అక్కడ పండిపోయినవి అయితే పక్కకు తీసుకుంటారు. మీకు చూపిస్తాను నాకండి. ఈ చెట్టు దగ్గర పండిన పళ్ళు అయితే చూడండి, ఇన్ని పళ్ళు అయితే పండిపోయింది. ఇక్కడే మంచి మత్తన నిర్మల అయితే కోసారు. ఇక్కడ కూడా చాలా పండిపోయినవి ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా పండిపోయినట్టున్నాయి. పెద్ద పెద్ద కాయలు పండిపోయినాయి, బద్దలు అయిపోయాయి ఏకంగా. ఇదైతే మెత్తగా పండిపోయింది. ఇదిగో ఇలానైతే ఉన్నాయి ఇవి. ఇంకా మా అత్తగారు అయితే అది అక్కడికి తీసుకుంటున్నారు. అక్కడ ఇచ్చటి దగ్గర మొత్తం కోస్తారా? ఇది ఇక్కడ చూడండి, చాలా పెద్దది ఉంది. ఇది మంచిదా? ఇది తినేసింది. ఇది గబ్బిలాలు అనుకుంటా, మొత్తం తినేసింది ఇది. ఇక్కడ చూడండి, ఇదిగో కాయ అయితే మంచిగా పక్వానికి అనేసి అంటాం మేమైతే. పరుకు వచ్చింది. ఇది కూడా వచ్చింది. అలాగే బాగున్నాయి. ఇవన్నీ కూడా తీసుకుంది. ఎక్కడ? ఈ లోపల తీసుకుంటున్నాం. అవునా, బాగున్నాయి. ఇవన్నీ కూడా అక్కడ పెట్టేసి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇంటి దగ్గర కాయలు అయితే తీసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మన పసురు పాములు ఉంటాయి కదా, అవి అయితే ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని తీయాలి. నాకు అదే భయం వేస్తుంది, పాములు ఏమైనా ఉంటే ఒకవేళ కాటేస్తాయి అనేసి. మనం ముందుగా చూసుకొని తీసుకోవాలి, లేదంటే ఇంకా పాము కాటికి బలైపోతాం. ఈ చెట్లు చాలా పెలుసుగా ఉంటాయి, ఒక్కొక్కసారి కొమ్మలు కూడా విరిగిపోతుంటాయి తీసుకునేటప్పుడు. పెద్ద చెట్లే కదా అనేసి మనం ఎక్కేసామంటే ఇంకా కింద పడతాం. ఇక్కడ
అవునే భలేగా ఉంది ఇది. ఎత్తిసిరా. ఇది ఇక్కడ చూడండి, ఈ కాయ అయితే మంచిగా పండిపోయింది, బద్దలైపోయి ఇక్కడ నిండా చీమలు ఉన్నాయి. చూసారు కదా, ఏదో మొసలి నోరు తెరుస్తలా ఉంటుందో మొసలి అలా ఉంది ఇది. ఇంతేనా, అక్కడ లేవు ఇంకా? తీసుకో, అదే కింద ఒకటి తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చెట్టు పైన పండిన సీతాఫలాలు అయితే తిందాము. చూడండి మంచిగా పండిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడాను, చాలా బాగుంది ఇది. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఇంకా చూడండి ఎన్ని పండిపోయి ఉన్నాయో. కొన్ని అయితే పారేసాము, ఇంకొన్ని అయితే అది అక్కడ ఉన్నాయి, అవి పండిపోయి ఉన్నాయి, అక్కడ పెట్టేస్తున్నాము. ఇప్పటి వరకు వచ్చి 1 గంట వరకు అయితే తీసాము. ఈ టబ్ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది చూడండి, మా అత్తగారు చదువుతున్నారు. ఇంకోటి మంచి ఇక్కడ ఉంది ఇది. మిగిలిన కాయలు అక్కడ ఉన్నాయి. తర్వాత మంచి సంచి దగ్గర కూడా కొన్ని ఉన్నాయి ఇవి కాయలు. ఇంకా తీయాల్సినవి అయితే చాలానే ఉన్నాయి. మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరి ఈ కొన్ని కాయలు అయితే ఇంటికి తీసుకెళ్ళేసి టబ్బుల్లో అవి ఇంట్లో పెట్టేసి మేము అక్కడ నుంచి ఇంకా ఇంటికి ఎస్కోట్ అయితే వెళ్తున్నాము. జతిన్ కూడా బాగాలేదు, వాళ్ళ అక్క అయితే ఫోన్ చేసింది, జతిన్ వాళ్ళ అక్క. సో అక్కడికి వెళ్ళేసి జతిన్ని హాస్పిటల్కి చూపించిందంట ఆల్రెడీ. అది చెట్టు పైన పండిన సీతాఫలాలు మాత్రం చాలా బాగున్నాయి. చిట్టి తలకాయ అయితే అసలు బాగాలేదు, బాగా ఇది అయిపోయింది. ఉదయం కొద్దిగా బాగానే ఉండింది, తర్వాత మళ్ళీ ఇది అయిపోయింది. సో అది ఫ్రెండ్స్, ఇవి కొన్ని తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతాము. ఫ్రెండ్స్, మా మాయ వాళ్ళ ఊరి నుంచి ఇక్కడ ఎస్కోటగా అయితే వస్తాము. జతిన్కి ఏమంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అవన్నీ చూపించి తీసుకొస్తాము. ఇది ఇక్కడ ఉన్నాడు. ఏమైంది జతిన్, చెప్పురా. ఏటవుతుంది? కడుపు నొప్పి వస్తుందా? ఉదయం ఏముంచి నార్మల్గానే ఉండిందట. నైట్ 2 గంటలకి ఇలా స్టార్ట్ అయింది. వాళ్ళ అక్క కూడా చెప్పలేదు, కొద్దిగా గాబరు పడతారని చెప్పేసి. సో అది అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇంక ఉదయం కూడా ఒక 2-3 సార్లు అలాగ వస్తే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళింది. ట్రైనింగ్ అవుతుంది అక్కడ, నర్స్ ట్రైనింగ్. సో వాళ్ళ అక్కతో పాటుగానే అక్కడే ఉన్నాడు. తర్వాత ఏముంచి అలాగలాగే ఇంకా గడి కంటే గంటకి అలాగ వస్తుంటే మాకు మళ్ళీ ఫోన్ చేసింది, ఇలాగ అవుతుందట రండి అంటే ఇంకా వెంటనే బయలుదేరమని వస్తాము. 1:30కి ఇలాగ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ హాస్పిటల్ రావడానికి 2 గంటలు అయితే అయింది. ఇప్పుడు టైం వచ్చి 5 గంటలు అయితే అవుతుంది. చిట్టి తల్లికి తీసుకొచ్చి చూపించిన తర్వాతనేముంచి హాస్పిటల్లోనే అడ్మిట్ చేస్తారు, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే. జతిన్ కూడా గవర్నమెంట్లోనే చూపించాము. చిట్టి తల్లికి కూడా అక్కడ అడ్మిట్ చేస్తారు. మేమైతే పర్మిషన్ అడిగామునా, ఇంటికి తీసుకెళ్తాం మేడం పక్కన అనేసి అంటే, ఇక్కడ దూరం అయితే కాదు, చాలా దగ్గరే. 9 గంటల్లో తీసుకొస్తే ఇంజెక్షన్ తర్వాతనేముంచి బాటిల్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా నెక్కిస్తామన్నారు. ఇక్కడైతే ఇది క్యానల్, ఇది ఒకటి వేసారు చూడండి చిట్టి తల్లికి, ఇది ఒకటి వేసారు. సో దానివలన ఇది అవుతుంది. అంటే నిన్న అంతా బాగానే ఉంది, మార్నింగ్ బాగానే ఉంది, మధ్యాహ్నం అయ్యేసరికి స్టార్ట్ అయిపోయింది అనమాట కొద్దిగా చిడితలకి జ్వరం అంతా కూడాను. ఉదయం వీడియో స్టార్ట్ చేసినప్పుడు కూడా కొద్దిగా బాగానే ఉంది. తర్వాత ఇంకా అలాగలగా కాసేపు ఉంది, ఆడుకుంది. ఇంకా అన్నం తినడానికి దగ్గరలో ఇంకా జ్వరం వచ్చింది. సో అక్కడ నుండి తీసుకొచ్చిన తర్వాత ఇంకా బయట చూపిద్దాం అనుకున్నాము, టైం చాలదని చెప్పేసి డైరెక్ట్ ఇంకా హాస్పిటల్కి వస్తాను జతిన్ దగ్గరికి. అలాగ వచ్చిన తర్వాత చూపించేసాము, అడ్మిట్ చేస్తారు. సో ఇది చిట్టి తల్లికి కూడాను ఆరోగ్యం అయితే కొద్దిగా బాగాలేదు. కోరుకోండి కొద్దిగా మంచిగా త్వరగా రికవర్ అవ్వాలని చెప్పేసి జతిన్ని కూడాను. సో జతిన్ స్కూల్ అయితే ఈరోజు వెళ్ళలేదు, జతిన్కి కూడాను స్కూల్లో. రేపటికి ఏమైనా వెళ్ళాడనేది చూడాలి, మరి ఎలాగుంటుందో రేపటికి మళ్ళీ. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో ముందుకుంటే మన తరపు సెలవు. బాయ్ బాయ్.